ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే లిస్ట్ మేకింగ్ చేయాలి సార్. లిస్ట్ మేకింగ్ అంటే ఏంటి? మీ మొబైల్ ఓపెన్ చేయాలి. అందరు చేయరు చాలా వరకు. మీ మొబైల్ ఓపెన్ చేస్తే మినిమం 100 నుంచి 150 పేర్లు, 100 పేరు కాదు, ఒక్కొక్కరి మొబైల్లో 300, 400, 1000 కూడా కాంటాక్ట్స్ ఉంటాయా ఉన్నాయా? మీ ఇంట్లో మీ పాప పెళ్లి చేసుకోరు అనుకోండి సార్, ఎంతమందిని ఇన్వైట్ చేస్తారు? 1000. మీ ఎంత సర్కిల్ ఉందో అంతమందిని ఇన్వైట్ చేస్తారు. బర్త్డే ఉందనుకో, ఫస్ట్ బర్త్డే ఎంతమంది ఇన్వైట్ చేస్తారు? మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఎంతమందిని ఇన్వైట్ చేస్తామో అంతమందిని మనం ఇన్వైట్ చేయాలని కాదు, కానీ ఫస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసి ఒక 100 నుంచి 150 మంది పేర్లు రాసుకోండి ఫస్ట్ అయితే. ఈ 150 మంది పేర్లల్లా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఎంత అంటే ఒక మినిమం 40 లేదా 50. ఈ 40, 50 కూడా ఎలాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెకండ్ ఇన్కమ్ అనేది అవసరం ఉండాలి సార్. ఒక రూపాయి సంపాదించాలనే ఆలోచన ఉండాలి ఫస్ట్. ఇందులో కూడా ఎలాంటి వాళ్ళు మన దాంట్లోకి వస్తారు? ఈ 40 మందిని మీరు ఎంచుకోవాలి. ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలంటే డైలీ ఫైనాన్స్ నడిపించే వాళ్ళని ఎంచుకోవాలి, ఒక ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళని ఎంచుకోవాలి, ఒక చిట్టీలు బిజినెస్ నడిపించే వాళ్ళని ఎంచుకోవాలి, ఒక ఎల్ఐసి ఏజెంట్ని ఎంచుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ చేసే వాళ్ళని ఎంచుకోవాలి, ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంటుంది కదా, కమిషన్ కోసమే పనిచేస్తారు కదా, వాళ్ళని ఎంచుకోవాలి. ఓకేనా? మార్కెటింగ్, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, అంటే మార్కెటింగ్ మామూలుగా బజాజ్ ఫైనాన్స్ కానీ, హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ కానీ లోన్స్ ఇస్తారు కదా, కమిషన్ వస్తుంది కదా, అట్లాంటి వాళ్ళు ఎంచుకోవాలి. మీరు అలాంటి వాళ్ళు ఎంచుకుంటే సెట్ అవుతుంది. ఇంటి దగ్గర నుండి చాలామంది లేడీస్ ఆన్లైన్ బిజినెస్ చేస్తారా, చేయరా, సీరియల్ అమ్ముతారా, మరి అలాంటి వాళ్ళని ఎంచుకోవాలి. అట్లాంటి వాళ్ళని ఎంచుకుంటే అలాంటి వాళ్ళని ఎంచుకొని ఒక 40 మందికి ప్లాన్ అయిపోయేంత వరకు ప్లాన్ చెప్పాలి. మీరు ఒకరికిద్దరు కాదు, ఆ 40 మంది మీకు ఎప్పుడు టైం ఇస్తారో ఆ టైం ఫాలో అయ్యి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? అప్పటిలోపు మీకు కొంతమంది వస్తారు. అవునా? ఈ కొంతమంది వచ్చిన దాంట్లో ప్లాన్ చెప్పించేటప్పుడు మీరు పోకూడదు. ఇది వచ్చిన ప్రశ్న ఏంటంటే 40 మందికి ప్లాన్ చెప్పాలి, మరి ఎవరితో చెప్పాలి? ఫస్ట్ మీ అప్లైనర్ దగ్గర టైం తీసుకోవాలి. ఓకేనా? మీరు కూడా ఉండాలి. కానీ ఇక్కడ మీరు ప్లాన్ తీసుకున్నప్పుడు మీ అప్లైనర్ పిలిచేటప్పుడు మనం బయట ఏందిరా అనుకున్నా ఏం లేదు, కానీ అప్లైనర్ వచ్చేటప్పుడు ఈయన మంచి గెస్ట్, చాలాసార్లు ఒక 10 సార్లు రిక్వెస్ట్ చేసి ఇప్పుడు వచ్చిండు, ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటుండ్రు, ఒక 10,000 తీసుకుంటుండ్రు, చాలా మంచిగా చెప్తాడు ప్లాను, అతను చెప్పడం వల్లనే నేను ఇందులోకి వచ్చిన, నాకు అర్థమైంది. ఓకేనా? మీరు ఒక్కసారి ప్లాన్ అయినారు. మీరు ప్లాన్ వినేటప్పుడు మీరు విన్న తర్వాత డిసైడ్ అయినాం. కానీ మీరు ప్లాన్ చెప్పేటప్పుడు ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, సి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ అప్లై అయినాడు, బి అనే పర్సన్ ప్లాన్ ఇంటాడు, సి అనే పర్సన్ తీసుకుపోయినా. అవునా కాదా? కానీ ఈయన ప్లాన్ చెప్పేటప్పుడు ఈయన ఫోన్ వస్తుంది, సడన్గా ఫోన్ మాట్లాడుతూనే ఉండకపోయి అప్పుడు ఈయన ఇంట్రెస్ట్ తింటాడా? తినడు. ఓకేనా? ఆయన ప్లాన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూసుకుంటాడు, ఆయన పని చేసుకుంటూ నా పని నేను చేసుకుంటాను. ఆయన ఇంటడా? వినడు. మరి ఎట్లా చేయాలి? కంపల్సరీ ఈయనతో పాటు నువ్వు వినాలి. ఎన్నిసార్లు ప్లాన్ అయినా సరే కంపల్సరీ నువ్వు వినాలి. వింటేనే ఆయనకు అర్థమవుతుంది. దాంతోపాటు విన్న తర్వాత ఎమ్మటే కూడా ఏమైంది అని అడుగు. ప్లాన్ విన్న వెంటనే ఇప్పుడే 5 అని అడుగు. నువ్వు ఫస్ట్ సర్చ్ చేసుకో. కంపెనీ నిజంగా మనం చెప్పిన దాని ప్రకారం యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ ఉన్నదా లేదా ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈయన ప్లాన్ విన్నాడు, ఈయన అయిపోయింది, ఈయనను క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈయన ప్లాన్ చెప్తున్నాడు, ఈయన వింటున్నాడు, ఈయన ఉంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు పాల క్లోజ్ చేయడం వల్ల ఈయన వచ్చిండు, ప్లాన్ చెప్పింది, పోయిండు, పాల క్లోజ్ చేయాలి. ఈయన చేయాలా? ఈయన చేస్తే ఈయన ఫోన్ ఎత్తాడు. ఎందుకు ఎత్తాడంటే ఈయన ఎవరు తెలియదు అని. ఈయన చేయాలి. కానీ ఎప్పుడు చేయాలి ఫోను? ప్లాన్ చెప్పినాక 1 వీక్. ఎప్పుడు చేయాలి? మినిమం 24 hours లోపు ఫోన్ చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు వేసుకున్న షర్ట్ డ్రెస్ రేపు గుర్తుండదు. అవునా కాదు? 3 రోజులు అయితే ఏ షర్ట్ వేసుకున్నావు, గుర్తుండదా? గుర్తుండదు. మరి నేను పైసలు అడిగి చేసుకుంటాడు, నువ్వు ఫోన్ చేయవు, ఆయన మర్చిపోయిపోదని అట్లా కంపల్సరీ 24 hours మీరు కాల్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలి? ఇంటికి పోవాలి. వాస్తవం చెప్తున్నా అంటే ఫోన్లో వాళ్ళ దగ్గర ఉంటే ఇంటికి పోండి. ఫస్ట్ దగ్గర ఉంటే ఇంటికి పోండి, క్లోజ్గా మాట్లాడండి. ఫస్ట్ నేను దీన్ని గట్టిగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా, ఇది నా జీవితం అనుకుంటున్నా, ఎందుకంటే దీంట్లో లైఫ్ ఉందని నాకు అనిపించింది. నువ్వు వస్తే మన ఇద్దరం కలిసి ఒక క్రియేషన్ చేద్దాం, అంటే బయట ఒక మంచి బిజినెస్ చేద్దాం. నువ్వు వస్తే నాకు 5,000 వస్తాయి, నువ్వు వస్తే నాకు టీం వస్తుంది అన్నది అనుకో, అంటే అవునా కదా? మాట చేయొద్దు. నీవు వస్తే మన ఇద్దరం, నా సపోర్ట్ నీకుంటుంది, నీ సపోర్ట్ నాకు ఉంటుంది.
మన ఇద్దరం కలిసి క్రియేట్ చేద్దాం, మంచి బిజినెస్ మీకు లాగా నేర్తాం. ఇదే చెప్పాలి. కానీ నువ్వు వస్తే నాకు 5,000 వస్తాయి, నువ్వు వస్తే నాకు బంగారం వస్తుంది, నువ్వు వస్తే నాకు బంగారం గుండు వస్తుంది అంటే వాస్తవం